వచ్చినట్టు మాట్లాడకూడదు. ఎప్పుడు యుద్ధం చేసే సమయాలు వేరు, సంధి చేసే సమయాలు వేరు చేసుకోవాలి. అలా బబ్రువాహనుడి చేతిలో చనిపోవడానికి కారణం గంగమ్మ శాపం. ఆ గంగమ్మ భీష్ముడు చనిపోయినప్పుడు పడిన బాధ మళ్ళీ ఎప్పుడు పోయి ఉంటుంది అంటే ఎన్టీ రామారావు గారు భీష్ముడుగా నటించిన తర్వాత పోయి ఉంటుంది ఖచ్చితంగా. మా అబ్బాయి మళ్ళీ పుట్టాడు, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు, మా అబ్బాయి మళ్ళీ పుట్టాడు, తెల్లగడ్డంతో కూడా ఎంత అందంగా ఉన్నాడు మా అబ్బాయి అని గంగాదేవి చాలా సంతోషించి ఉంటుంది. రాయనై చిత్ర సామ్రాజ్యము నేనుచో అష్టదిగ్గజ కవులు అవని దిగరే. ఆయన శ్రీకృష్ణదేవరాయలే మహామంత్రి తిమ్మరుసులో గాని, తెనాలి రామకృష్ణ చిత్రంలో గాని అనేక చిత్రాల్లో కృష్ణదేవరాయల పాత్ర ధరించి ఇలా అని ఒక్కసారి ఈ ఎడమ చేయి మీసం మీదకి వెళ్ళింది అంటే తెలుగు జాతి మొత్తం పరవశించిపోయే సన్నివేశం అంటే అది చిత్రాలుగా తయారు చేసి మన ఇళ్లలో పెట్టుకుని మన పిల్లలకి చెప్పాలి, మన జాతి అంటే ఇదిరా, మన జాతి అంటే ఇదిరా, కృష్ణదేవరాయలు పరిపాలించిన భూమిరా ఇది, మరో రకంగా ఉండకూడదురా, మన భాషను మనం కాపాడుకోవాలని చెప్పడానికి వాళ్ళ కృష్ణదేవరాయలు లేడు. కానీ ఎన్టీ రామారావు కృష్ణదేవరాయలు వేసిన బొమ్మ మీ ఇంట్లో పెట్టండి, మీ పిల్లలకి చెప్పండి, భాష మిగులుతుంది, భగవంతుడు మిగులుతాడు. అంతటి ప్రేరణ. ఇంకా ఆయన జీవితంలో ఒక వైవిధ్యం ఏమిటంటే మంచి పాత్రలు ధరించి మంచి వారి మంచి మరి ఇంత పెంచు ధీమంతుడీవు. రాముడు వేసిన, కృష్ణుడు వేసిన, భీముడు పాత్ర వేసిన, భీష్ముడు పాత్ర వేసిన వారిలో ఉండే మంచితనాన్ని మరింత బాగా చూపించారు. ఎప్పుడు శాస్త్రంలో ఒక మాట ఉంటుంది, అర్థవాదం అంటారు. మన పురాణాలన్నీ అర్థవాదం ప్రకారమే ఉంటాయి. అర్థవాదం అంటే ఏమిటంటే ప్రజల చేత ఏ పని చేయించాలో దానికి కాస్త నమ్మకాలు అన్ని జోడించి ఘాటుగా చెప్తారు, నాటుకునేలా చెప్తారు. అది పూర్తిగా నిజం కాదు, అది అర్థవాదం. దాని పేరే అర్థవాదం, సగమే నిజమని. కానీ ఎందుకు చెబుతారు అంటే ఒకడు దుఃఖపడుతున్నాడు, వాడు దుఃఖం పోవాలి. నువ్వు తత్వజ్ఞానం బోధిస్తే వాడికి ఎక్కదు. కానీ బాబు ఇక్కడ పట్టాపురంలో సత్యనారాయణ స్వామి గుడి ఉంది, రోజు ఒక 100 సార్లు, ఒక 10 సార్లు ప్రదక్షిణించి ఒక 40 రోజులు ఖచ్చితంగా సత్యనారాయణ స్వామి నీ దుఃఖాన్ని తొలగిస్తాడు అంటే తొలగించకపోవడం సత్యనారాయణ స్వామి బాధ్యత. కానీ ముందు వీడు మనస్సులో ఉండే బాధ సగం తగ్గిపోతుందండి. అది దాని ప్రయోజనం. ఇది అందరూ అంగీకరించే విషయం. దీన్నే పురాణాల్లో అర్థవాదం అంటారు. అది పూర్తిగా మోక్షాన్ని ఇవ్వదు, జ్ఞానాన్ని ఇవ్వదు, కానీ మనిషి దుఃఖాన్ని ఉపశమింప చేస్తుంది. మనం రోగంతో బాధపడుతున్నప్పుడు మందులు వాడుతున్నా తగ్గకపోవచ్చమ్మా, కానీ ఆత్మీయులైన వారు ఎవరన్నా వచ్చి పలకరిస్తే తగ్గినట్టుగా ఉండట్లా. వాళ్ళు వెడుతుంటే అత్తయ్య రాకరాకొచ్చావు, కాసేపు కూర్చో, 2 మాటలు మాట్లాడు, నీతో మాట్లాడుతుంటే నాకు తగ్గినట్టుగా ఉంది అని అనిపించట్లేదండి. అదే అర్థవాదం. ఆ అర్థవాదం ప్రకారం ఎలా ఉంటుందంటే మీరు మంచి చేయించాలి అంటే మంచి మనిషిలో ఉండే మంచిని పెంచండి, బాగా పెంచండి. ఇంకొంచెం మీరు అబద్ధం చెప్పినా ఏం పర్వాలేదు, పురాణాల్లో లేనిది చెప్పినా తప్పే లేదు, సమాజం బాగుపడటం కోసం చెప్పాం. అలాగే చెడ్డ పాత్రల ప్రభావం సమాజం మీద లేకుండా ఉండాలి అంటే ఆ పాత్రల్లో ఉండే చెడుని వీరైనంత తొలగించి మంచి చూపిస్తే సమాజం బాగుంటుంది. ఇది రామారావు గారి ఉద్దేశం. ఆయన మంచి పాత్రల్లో ఉండే మంచిని పెంచేశాడు. చెడ్డ పాత్రలు ధరించి చెడును కూడా మంచిగా మార్చి పెన్మాయవీవు. మన ఆయన శ్రీమద్ విరాట పర్వం చూస్తే కీచకుడు కూడా మంచివాడేనా అనిపిస్తుంది, దానవీర సూరకర్ణ చూస్తే కర్ణుడు ఇంత అద్భుతమైన వాడా అనిపిస్తుంది, దుర్యోధనుడు ఇంతకంటే ఇంత గొప్పవాడా అనిపిస్తుంది. వారిలో ఉండే మానవతా కోణాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించాడు ఆయన. మొత్తం మీద రామారావు గారి ఉద్దేశం సమాజం బాగుండడం. పెంచవలసిన దాన్ని పెంచాలి, నిందించవలసిన దాన్ని నిందించాలి, కొంచెం తీవ్రంగానే చెయ్యాలి దాన్ని. అప్పుడే సమాజం మీద ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. ఇంకొక మాట వారి గురించి మనం చెప్పుకోవలసింది, ఇవాళ ఒక సినిమా ఇలా రాగానే పాన్ ఇండియా అనేదో అంటున్నారు కొత్త మాట. నాకు పాన్ డబ్బాయే తెలుసు, పాన్ ఇండియా తెలియదు. ప్రతి సినిమా పాన్ ఇండియా. మన ప్రాణాలు తీసే సినిమా కూడా పాన్ ఇండియానే. ఆయన బతికినంత కాలంలో నువ్వు కృష్ణుడు పాత్ర హిందీలో వెయ్యండి, రాముడు పాత్ర హిందీలో వెయ్యండి, మేము తీస్తామని ₹1 కోటి ఇస్తామన్నారు. ఆ రోజుల్లో ₹1 కోటి చాలా ఎక్కువ అండి. 70లో ₹1 కోటి అంటే ఏమిటమ్మా, చాలా ఎక్కువ. ఆయన ఏమన్నారంటే, నాకు సన్నిహితుల ద్వారా తెలిసిన మాట, కోటి ఎందుకండి, తెలుగులో తీయండి, 10 లక్షలు ఇవ్వండి చేస్తానని చెప్పాడు.
మీరే నిర్మాతలుగా ఉండి తెలుగులో తీయండి, ఇంకా శ్రీకృష్ణుడికి సంబంధించి బోల్డు కథలు రావాలి, రాముడికి సంబంధించి బోల్డు కథలు రావాలి. తెలుగులో తీయండి, నా భాషకి మేలు జరుగుతుంది, నా వాచకం ద్వారా నా భాషకి మేలు జరగాలి, నాకు కాదు అని కోరుకున్న మహానుభావుడు అండి ఎన్టీఆర్. కోటి నాకు అక్కర్లేదు, నా భాషలో తీయండి, ₹1 ఏమైనా తక్కువ, ఎవరు వదులుకుంటారండి? ఆవేళ ఈవేళ కోటి లెక్క లేకపోవచ్చమ్మా, ఆవేళ ఎంత లెక్క, అది 70లో కోట్లు అంటే ఎంత లెక్క, అంత పద్ధతిగా ఉండేవాడు ఆయన. ఇంకొక మాట, ముఖ్యంగా నన్ను ఆయన్ని అభిమానం చేసింది ఏమిటంటే ఆయన నటించిన పాత్రల్లో ఎవరికి తలవంచకు, ఎవరిని యాచించకు, గుండె బలమే నీ ఆయుధం, నిండు మనసే నీ ధనం. ఎవరికి తలవంచకు, ఎవరిని యాచించకు, జీవితమే ఒక వైకుంఠపాళి, నిజం తెలుసుకో భాయి. జీవితమే ఒక వైకుంఠపాళి, నిజం తెలుసుకో భాయి. ఎగరేసే నిచ్చెనలే కాదు, పడదోసే పాములు ఉంటాయి. చిరునవ్వులతో విషవలయాలను ఛేదించి ముందుకు పోయి, ఛేదించి ముందుకు పోయి. ఎవరికి తలవంచకు, ఎవరిని యాచించకు. ఇది నన్ను ఆయనకి అభిమానం చేసింది, ఆయనకి అభిమానం చేసింది. ఆ పాట రాసిన వారికి, పాడిన ఘంటసాలకి నేను నమస్కరిస్తే రామారావు గారికి 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తా. ఆ తెర మీద ఆయన ఎవరికి అని ఇలా అంటుంటే, జీవితంలో ఎవడి దగ్గర చెయ్యి చాపొద్దు అని ఆ రోజు గరికిపాటి నరసింహారావు నిర్ణయించుకున్నాడమ్మా. ఈ రోజుకి నేను అలాగే ఉన్నా, ఈ రోజుకి నేను అలాగే ఉన్నా. నాకు చెయ్యి చాపాల్సిన అవసరం రాకుండా చేసింది కూడా ఆయనే, నిజం చెప్పాలంటే. ఆయన ఆశీర్వచనం గాని అభినందన గాని సామాన్యమైంది కాదండి. చిత్తశుద్ధి కలిగిన మహానుభావుడు ఆయన. లోపలోటి పైకోటి మాట్లాడే రకం కాదు. ఎవరితో తగద వచ్చినా సరే ఉన్నదన్నోడు చెప్పేస్తాడంతే, లెక్క నచ్చలేదంటే నచ్చలేదంతే. అటువంటి వాడు ఆశీర్వదిస్తే అవుతుంది ఖచ్చితంగా. నటన చేసేవాళ్ళు ఆశీర్వదిస్తే అవ్వదు, నిజాయితీగా బతికేవాడు ఆశీర్వదిస్తే అవుతుంది ఖచ్చితంగా. నేను ఆయన తెలుగు విశ్వవిద్యాలయం పెట్టినప్పుడు, ఆయన తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఈ విశ్వవిద్యాలయం నా మానస పుత్రిక అన్నారు ఆయన. నా మానస పుత్రిక. 85లో స్థాపన చేశాక 87లో మొట్టమొదటిసారి ఎంఫిల్ బ్యాచ్ కి ప్రవేశాలు కల్పించారు. రాష్ట్రం అంతా ఉన్న వాళ్ళందరూ ఎంఫిల్ ప్రవేశ పరీక్ష రాశారు. నేను అప్పటికే 84లో MA ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా మామూలు ప్రైవేట్ గా చదువుకుని నేను ఉత్తీర్ణుడయ్యాను. ఎంఫిల్ ప్రవేశ పరీక్ష పెట్టగా నేను PhD చేస్తే యూనివర్సిటీ ఉద్యోగం ఏదో వస్తుంది అంటున్నారు. ఈ మామూలు ప్రైవేట్ స్కూల్లో మాస్టర్ గా ఏం బతుకుతామని ఓ ప్రయత్నం చేశా. ఏం పెద్దగా ఏం తయారవలా, ఊరికే ఏదో అడుగుతారన్నారు. ఎవరు చెప్పిన వాళ్ళు కూడా ఎవరు లేరు, ప్రత్యేకించి ఏం అడుగుతారు. 4 ప్రశ్నలు ఉంటాయి, 4 బాతికలు 100 అన్నారు ఆయన. మేము వెళ్ళాం, ఊరికే రైల్లో పడుకుని వెళ్ళాను, స్లీపర్ కోచ్ లో. నాకు తోచిన మాటలేవో రాస్తే ఆశ్చర్యకరంగా ఎంఫిల్ ప్రవేశ పరీక్షలో నాకు రాష్ట్రం మొత్తం మీద ప్రథమ స్థానం వచ్చింది. రాష్ట్రం మొత్తం మీద ఏమీ తయారవకుండా నాకు ఏదొస్తే అది రాస్తాను. అప్పటికే ఉన్న పరిజ్ఞానంతో నాకు 17 ఏళ్ల వయస్సు నుంచి రామాయణ భారతాలు కావ్యాలు చదువుకునే అలవాటు ఉంది కాబట్టి ఆ ఉన్న పరిజ్ఞానంతో రాస్తే సమాజానికి సాహిత్యానికి సంబంధం ఏమిటని ఒక 25 మార్కుల ప్రశ్న అడిగితే దానికి నేను 25 పేజీలు సమాధానం రాస్తే ఆ దిద్దే ఆయన 25 వేసేసాడు. అనుమానమే లేదు. ఇంకా ఇంత మంచి మాటలు ఎవడు రాయన. అయ్యాక నాకు ఒక అపూర్వ దర్శనం కలిగింది. నేను ఆయనకి ఎంత గాఢాభిమానిని అంటే, కోడలు దిద్దిన కాపురం ఆయన 100వ చిత్రం కదండి, 100వ చిత్రం, ఆ 200ల చిత్రం. కోడలు దిద్దిన కాపురం 200ల చిత్రం. అప్పటికి నేను చిన్నకున్నాండి. కానీ నాకు ఎంత పిచ్చి అంటే, మనం ఎన్టీఆర్ అంటే అభిమానం ఇలా ఉంటే ఎలాగా అని. అంతవరకు ఆయన నటించిన 200 చిత్రాలు ఏంటి, అందులో హీరోయిన్లు ఎవరు, దర్శకుడు ఎవరు, సంగీతం ఎవరు, అందులో టీవీ రాజు సంగీతమా కాదా, అదొకటి నాకు కావాలి. ఆయనకి బాగా ఇష్టం టీవీ రాజు అంటే. టీవీ రాజు గారి సంగీతమా కాదా, ఇలా ఒక పట్టిక తయారు చేసి ఆ 200 పెద్ద బాటనీ రికార్డు, సైన్స్ రికార్డు లాగా 200 సినిమాలది. ఇంత చేసిన వాడిని ఎప్పుడైనా ఆయన దొరుకుతాడా? ఆయనకి చూపించి మీకోసం మీ అభిమానంతో నేనంత చేశాను అంటే ఆయన దర్శనం నాకు దొరకలేదు, కానీ అపూర్వంగా దొరికింది. నా ప్రతిభ ప్రదర్శింపబడ్డాక ఆయన పిలిచి నన్ను మెచ్చుకునే అవకాశం వచ్చిందండి. పిలిచి మెచ్చుకునే అవకాశం.
ఎంఫిల్ లో 87వ సంవత్సరంలో నేను సర్వప్రథమ స్థానం సాధించాక చేకూరు రామారావు గారిని ప్రొఫెసర్ ఉండేవారు, అప్పుడు మహానుభావుడు, ఇప్పుడు కీర్తి శేషుడు. ఆయన ఏమయ్యా గరికిపాటి, నీకు తెలియదు, చిన్న కొరాడవి, రాష్ట్రం మొత్తం మీద ఫస్ట్ ప్రైజ్ వచ్చిందయ్యా, తెలుగు విశ్వవిద్యాలయానికి మొదటి బ్యాచ్ మొదటి విద్యార్థి నువ్వే వినాయకుడివి అన్నాడు ఆయన. అని నీకు రామారావు గారిని చూడాలని ఉన్నారు, జీవితంలో అంతకంటే భాగ్యం ఉంటుందా అన్నాను. చూడాలి, అయితే వెళ్ళవయ్యా అన్నారు. అక్కడికి వెడితే మన నారాయణ రెడ్డి గారు, దొణప్ప గారు లాంటి మహానుభావులు ఉండగా ఆయన పిలిచి నాకు అడ్మిషన్ సర్టిఫికెట్ చేతిలో పెట్టి, నరసింహారావు గారు, ఆయన గంభీరమైన గ్రాంధిక భాష కదా, నరసింహారావు గారు మీరు ప్రథమ స్థానం సాధించారు ప్రవేశ పరీక్షలో, ఎంఫిల్ పట్టాలో కూడా మీరే ప్రథమ స్థానం సాధించాలి అన్నాడమ్మా ఆయన. ఆ ఆశీర్వచనం ఏడాది తిరగకుండా ఫలించింది. మళ్ళీ తెలుగు విశ్వవిద్యాలయంలో 3 బ్రాంచీలు, హైదరాబాద్, రాజమండ్రి, శ్రీశైలం ఉంటే 3ఇంట్లోనూ సర్వప్రథమ స్థానాన్ని ఈ జీవుడు సాధించగలిగాడు అంటే ఆ రాముడు దయ. ఈ జీవుడికి ఆ రాముడు ఆశీర్వచనం పుష్కరంగా ఉంది. అంత కృతజ్ఞత నాకు ఉండబట్టే రావిపాటి సత్యనారాయణ గారు నాకు ఎన్టీఆర్ అభిమాన సంఘాల సమావేశం అంటే, నాకంటే మీరు ఎలా అభిమానం అవుతారండి, నేను మొదటే వస్తాను మీ దగ్గరికి అని చెప్పాను. నేను మొదటే వస్తానంటే మీరు పెట్టుకోండి అన్నా నేను. అంతట ఆశీర్వచనం అలా ఫలించిందండి. మళ్ళీ ఆయనకి ఎంత జ్ఞాపక శక్తి అంటే, నారాయణ రెడ్డి గారు ఉండగా వేదిక మీద 89 సెప్టెంబర్ 6ని ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా, నారాయణ రెడ్డి గారు వీసీగా ఉండగా, ఆయన పక్క నుండి నా మెడలో బంగారు పథకం వేస్తూ, నరసింహారావు గారు ఏడాదిన్నర క్రితం మీరు అన్నమాట నిలబెట్టుకున్నారు అన్నాడు ఆయన. ఏడాదిన్నర క్రితమే మీతో అన్నాను నేను, మీరు ప్రథమ స్థానం వస్తారని. ఆ ప్రకారం చేశారు, సంతోషం. అంతటి జ్ఞాపక శక్తి ఆ మహానుభావుడికి. ఆ రకంగా నేను అనేక రకాల ఆయన అభినందనలు కాదు, అనుగ్రహాన్ని పొందగలిగాను నిజం చెప్పాలి అంటే. అలాగ వైకుంఠపాణి మీద పాడినటువంటి పాట అంతేకాదు, కొన్ని కుంటి చిత్రాలు కూడా ఆయనకి నన్ను చాలా బాగా ఆకర్షించాయి. జీవిత చక్రం అనే సినిమా వచ్చింది, అందులో వాణిశ్రీ ఆయన కొత్త డాన్సులు, అప్పుడు కొంచెం కొత్త వాళ్ళంతా వచ్చారు. మన మహమ్మద్ రఫీ పాటలు, పిబి శ్రీనివాస్ ఇక్కడ పాడటం, ఇవన్నీ ఉండేవి. దాంతో రామారావు గారు స్టైల్ కొంచెం మార్చుకోవాల్సి వచ్చింది. ఎక్కడికక్కడ ఆయన మార్చుకునేవాడు కాబట్టి నిలబడ్డాడు రంగంలో. ఊరికి అదే పట్టుకుని వేలాడితే ఉండడు ఎవడు ఇక్కడ, అది నేర్చుకోవాలి నిజంగానే. ఆ జీవిత చక్రం సినిమాలో వాణిశ్రీతో కలిసి ఆయన డాన్స్ చేస్తాడంటే మామూలు పాట కాదు అది. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు లమ్మి, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని ఎగురుతాడండి. తాడేపల్లిగూడెం కృష్ణా బాలాజీ టాకీస్ లో ఆ సినిమా చూస్తూ కుర్చీ మీద ఎగిరిన వాళ్ళలో నేను ఒకడిని. నాకు ఇది ఒక అవకాశం, ప్రవచనాల్లో చెప్పలేని మాటలన్నీ ఇక్కడ చెప్పేయచ్చు. ప్రవచనాల్లో ఈ మాటలు చెబితే ఖాతాలు పోతాయి, ఇక్కడైతే అన్ని చెప్పేయచ్చు అడిగాను. తాడేపల్లిగూడెం కృష్ణా బాలాజీ టాకీస్ లో జీవిత చక్రం సినిమా చూడటం కోసం కాలేజీ కడుతున్నామని ఇంటి దగ్గర అబద్ధం చెప్పి 8:30కే వచ్చేసి అక్కడ రిజర్వ్ టికెట్ కోసం చెయ్యి విరగొట్టుకున్న వాళ్ళు నేను ఒకన్నాను. కృష్ణా బాలాజీ టాకీస్, ప్రభాత టాకీస్ అని 2 ఉంటాయి. అందులో సినిమాలు వస్తే మాకు కోపంగా ఉంటుంది. వెంకటరామ టాకీస్, విజయ టాకీస్ ఉన్నాయి, అవి కొత్త టాకీసులు, అందులో రావాలని కోరుకుంటాం. కానీ ఈ సినిమా అందులో ఇచ్చా. అయినా సరే మా ఇంటి వాడు, పైగా మా పశ్చిమ గోదావరి ఎన్టీ రామారావు అనరండి, ఇంటి ఓడు అంతే లెక్క. మా ప్రేమ మాది, మా ఇంటి ఓడు, మా సినిమా ఏంటి చెయ్యి ఉంటే పోతుంది అని అందరూ నుంచడం అంతే. అలాగా నుంచుని నిలబడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని సీట్ ఎక్కి ఎగిరేసిన వాళ్ళు నేను ఒక. అలాంటి సరదా డాన్సులు కూడా ఆయన అద్భుతంగా చేసేవాడు, అనుమానమే లేదు ఇక్కడ. అలాంటి పరిస్థితుల్లో అంతేకాదు, ఇంకొక మాట మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నేను ఒక 15 ఏళ్ల క్రితం అక్కినేని నాగేశ్వరరావు గారి అశీతి మహోత్సవంలో పాల్గొన్న, 80 ఏళ్ల పండుగ. అప్పుడు గుమ్మడి గారు ఉన్నారు. సరే, అక్కినేని, నాగార్జున వీరందరూ కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. అప్పుడు నేను వేదిక ఎక్కుతుంటేనే రవీంద్ర భారతిలో గుమ్మడి గారు, నరసింహరావు గారు మేము మీ పద్యాల కోసం వచ్చాం అన్నారు. సరేనండి, మిమ్మల్ని సంతోష పెడతానులేండి అన్న. నేను వేదిక ఎక్కాక నాగేశ్వరరావు గారు ఉండగా, నేను ఈ సభకి రావడానికి కారణం ఏమిటంటే నాగేశ్వరరావు గారికి క్షమాపణ చెబుదామని వచ్చాను నేను అన్నాను. ఆయన కూడా ఆశ్చర్యపోయి చూశాడు, ఏమి నాకు చెప్పే క్షమాపణ అంటే, మేము మా రామారావు గారి మీద ప్రేమతో మీ పోస్టర్ల మీద పేడ వేసామండి, అందుకని చెప్పడానికి వచ్చాను.
మా అభిమానాలు అలాగే ఉండేవి. అనుమానం ఎందుకంటే మా కోపం ఏంటంటే మా బాధ మాకు ఉంటుందండి. అభిమానం అంటే అభిమానమే, ఇంకెక్కడ ధర్మాధర్మాలు ఉండవు అక్కడ. పైగా మా వయసు ఏంటి, 70 ఏళ్ళ, 20 ఏళ్ళు కూడా లేవు. మేము మా రామారావు గారు కృష్ణుడు వేశాడు, శ్రీకృష్ణ విజయం అని సినిమా ఎంఎస్ రెడ్డి గారు తీశాడు, కౌముది ఆర్ట్ పిక్చర్స్. రామారావు గారు కృష్ణుడు, మహోదరుడు అని విలన్ పాత్ర ఎస్వి రంగారావు వేశాడు. ఒక చిన్న నాట్యం కోసం ఎల్వి జయలక్ష్మిని పిలిపించారు, స్వర్గాన్ని నుంచి దించినట్టు. జయలలిత సత్యభామ వేసింది, దేవిక రుక్మిణీదేవి పాత్ర వేసింది, కాంతారావు గారు నారదుడు వేశాడు. ఇంత గొప్ప కాస్టింగ్ ఉండే సినిమా ఆడకుండా పోయింది. మరి మా కడుపు అండదా? ఎందుకని దసరా బుల్లుడు కారణంగా పోయింది. అప్పుడు దసరా బుల్లోడు వచ్చింది సంక్రాంతికి, దసరా బుల్లోడు కారణంగా మా సినిమా ఆడలేదు. అది నాగేశ్వరరావు గారు అయితే, నాగలోకపతి అయితే మా సినిమా ఆడలేదు. మా బాధ మాది. అందుకని మాకు ఎలా ఉండేదంటే పేట చేసేవాళ్ళం అంతే. అందుకని నేను మొహమాటం లేకుండా తర్వాత ప్రవచనాలన్నీ మొదలు పెట్టాక తప్పు ఒప్పుకుంటే పాపం పోతుంది కదా, ఎందుకు వచ్చింది అని నాగేశ్వరరావు గారి సన్మాన సభలో నేను ఇది ఎందుకు వచ్చానంటే మీకు క్షమాపణలు చెప్పడానికి వచ్చానండి. రామారావు గారి మీద అభిమానమే తప్పితే మీ మీద మాకేం ద్వేషం లేదండి. మీరు మహానటులు, దానికే ఉంది, కానీ మా కోపంతో మేము చేసేవాడిని. నిజం చెప్పారు కదండి, ఇంకెందుకు ఉంటాయి పాపాలండి అన్నాడు ఆయన. పైగా అప్పుడు ఆయన చెప్పారు, మా అభిమానులు తక్కువ వాళ్ళు ఏం కాదండి, వీళ్ళిద్దరూ కొడుకు చేశారు లోకంలో, మేమిద్దరమే దెబ్బలాడుకోలేదండి, మా అభిమానులు రకరకాలుగా ఉన్నారు. ఎప్పుడు మహానటుల గురించి మనం ఏదో అనుకుంటాం కానీ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఎప్పుడు సూర్య చంద్రుల్లాగా తెలుగు సినీ ఆకాశంలో వెలుగుతూనే ఉంటారండి, వెలుగుతూనే ఉంటారు. సూర్య రశ్మి ఎంత అవసరమో చంద్రకాంతి అంతే అవసరం కదా. ఆ ఇద్దరు అలా వెలుగుతూనే ఉంటారండి. ఆయన సభలో ప్రత్యేకించి నేను ఈ విషయం చెప్పేసరికి ఆయన చాలా ఆనందించారు ప్రత్యేకంగా. ఇక ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో ఆయన రాజకీయ జీవితాన్ని గురించి కూడా మాట్లాడతాను నేను. నటుడు నాయకుడై ఆంధ్ర వట విటపము, నటుడు నాయకుడై ఆంధ్ర వట విటపము, ఊడలునంగ జగమెల్ల ఊగజేయ. నటుడు నాయకుడై ఆంధ్ర వట విటపము, ఊడలునంగ జగమెల్ల ఊగజేయ. విశ్వరూపము చూపిన విశ్వనటుడు, నటుడు నాయకుడై ఆంధ్ర వట విటపము, ఊడలునంగ జేయంగ, ఊడలునంగ జేయంగ, ఊడలునంగ జగమెల్ల ఊగజేయ. విశ్వరూపము చూపిన విశ్వనటుడు, తెలుగు వెలుగవు, తెలుగు వెలుగవుచు ఒక వెలుగు వెలిగి, తెలుగు వెలుగవుచు ఒక వెలుగు వెలిగిన తని, తెలుగు వెలుగవుచు ఒక వెలుగు వెలిగిన తడు. తెలుగుకి వెలుగుగా ఒక వెలుగుగా మిగిలిన మహానుభావుడు నటుడు నాయకుడు అయ్యాడు. ఆ రోజు 83లో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసి పెడుతుంటే ఒక సందర్భంలో నేను విన్నాను, నా కళ్ళతో చూడకపోయినా ఇది ఎంత దీక్ష ఉంటుందా అనుకున్నాను. అన్నం తినేవాడు కాదు, అసలు ఆ చైతన్య యాత్రలు అన్నం తినేవాడు కాదు, కానీ ఆరోగ్యం చెడగొట్టుకోలేదండి. రామారావు గారి నుంచి యువతరం నేర్చుకోవాలి. ఎప్పుడైనా సమయం లేకపోతే అన్నం తినకపోవచ్చు. ఇవాళ కూడా సాఫ్ట్వేర్ కుర్రాళ్ళు సమయానికి తినలేరు, కానీ తినవలసింది ఏమిటి? పిజ్జాలు తింటున్నారు, బర్గర్లు తింటున్నారు, అడ్డమైన గడ్డి తింటున్నారు, అన్నం తినడం మానేసి.